షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం విలాపవాక్యములు 3వ అధ్యాయం 22 మరియు 23 వచనములలో వాక్యం ఇలా సెలవిస్తుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. విరిగిన మనస్సు గలవారికి సమీపముగా ఉండే ఆ దేవాది దేవుడు నేడు నీ దశ చూసి తన వాత్సల్యతను కనుపరచుచున్నాడు. నిన్నటి దినమున జరిగిన నష్టాలను, ఓటములను తలచుకుని నిరాశలో మునిగిపోయి ఉన్నావేమో. అయితే ఆశ్చర్యకరుడు, మహా కనికరంగల ఆ సర్వశక్తిమంతుడు తన ఎడతెగని కృపచేతనే నేటి వరకు నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటున్నాడు. మనుషులు ఇచ్చే ధైర్యం మధ్యలోనే ఆగిపోవచ్చు, కానీ సృష్టికర్తయైన దేవుడు ఎన్నటికీ వాడిపోని ఎడతెగని వాత్సల్యతతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నటి నీ కన్నీటిని, నిరాశను తుడిచివేసి ఈ ఉదయం నీ కొరకు ఒక నూతనమైన కృపను ఆయన పుట్టించబోతున్నాడు. నేడు నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలకు జీవం పోయబోతున్నాడు. కాబట్టి మిత్రమా, దిగులు పడకుము. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్నటి చేదు అనుభవాలను మరచిపో. ఆయన అనుదినము పుట్టించు నూతన కృపను మీకు తోడుగా, ఆయన అపారమైన వాత్సల్యతను మీకు అండగా ఉంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.